హలో గైస్, వెల్కమ్ టు శివానీస్ కిచెన్. ఈ వీడియోలో నల్ల శనగలతో మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఈ కర్రీ చపాతీ, పుల్కా, పూరి, బగార్ రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా శనగలను ఒక రోజు మొత్తం వాటర్లో సోక్ చేసుకోండి. మీరు కావాలంటే నైట్ శనగలను నానబెట్టి మార్నింగే కర్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టిన శనగలను కుక్కర్లో వేసి శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్, 3 to 4 లవంగా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, చిటికెడు పసుపు ఇవన్నీ వేసి కుక్కర్ మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, శనగలు అనేవి ఇలా 80% కుక్ అవ్వాలి. ఇప్పుడు ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఇంకా 2 పచ్చిమిర్చిని వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని వేసుకొని టమాటా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. టమాటాలు మగ్గిన తర్వాత తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా అన్నీ వేసి మసాలాలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న శనగల్ని వాటర్తో సహా వేసుకోండి. శనగలు 100% కుక్ అయ్యేంత వరకు మంటను లో ఫ్లేమ్లో ఉంచి 5 to 10 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత చనా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దించేసుకోండి. అంతేనండి, చూసారు కదా బ్లాక్ చనా మసాలా కర్రీ ఎంత సింపులో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.